హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా నాకు చాలామంది మెసేజ్లు అయితే చేశారండి. అంటే వేరే వీడియోలు పెడుతున్నా కానీ కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ గురించే ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి పర్టికులర్గా మెసేజ్లు అయితే చేస్తున్నారు. వారందరి కోసం ఒక వీడియో అయితే చేయాలని ఇప్పుడే మనకి రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ నెల నుంచి కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పిన మాట మనకు అందరికీ తెలిసిందే కదండి. కాకపోతే కొన్ని బడ్జెట్ లోపాల వల్ల కొంత బడ్జెట్ లోపం ఉంటుంది కదండి. గవర్నమెంట్ చేంజ్ అయితే కంపల్సరీగా బడ్జెట్ లోపాలు అయితే సవరించుకోవాలి కాబట్టి అవన్నీ కూడా సెట్ చేసుకునేసరికి మనకి కొంత సమయం అయితే తీసుకుంటుంది, ఏ గవర్నమెంట్ అయినా సరే. దాని వల్లనే కొంత లేట్ అయితే అయింది. కాకపోతే ఈ నెలలో కంపల్సరీగా పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని చూశారండి. కాకపోతే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఎలక్షన్ కోడ్ కనుక పడకపోతే అది కూడా పెన్షన్స్ అన్నీ కూడా కొత్తవి ఈ నెలలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కోడ్ పడితే కనుక కొత్త స్కీములకి ఏది కూడా అలౌడ్ లేదు కాబట్టి, ఎలక్షన్ కమిషనర్ ఎలో చేయరు కాబట్టి మనకి ఆసరా పెన్షన్స్ అనేది చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఆ స్కీమ్ని పేరు మార్చి కంపల్సరీగా పెంచిన పెన్షన్స్ అన్నీ ఇవ్వాలి కాబట్టి, అలాగా అది కొత్త స్కీమ్ కింద వస్తుంది కాబట్టి కంపల్సరీగా దానికైతే నాట్ అలౌడ్ అండి. ఆ స్కీమ్కి అయితే అలౌ చెయ్యరు ఎలక్షన్ కమిషనర్ అయితే. ఈ నెల 15కి ఎలక్షన్ కోడ్ అయితే పడబోతుందండి. ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. దాని గురించి మెయిన్ పాయింట్, కొత్త వారికి కానీ పాత వారికి కానీ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇవ్వాలని చెప్పేసి ఒక రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇస్తారంట. వెరిఫికేషన్కి ఎందుకు చేసిన తర్వాత ఇవ్వాలని అనుకుంటున్నారంటే, పెన్షనర్స్ చాలామంది అనర్హులు ఉన్నారండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ మీద సంపాదించుకున్న పెన్షన్స్ కానీ, కొంతమంది హ్యాండిక్యాప్డ్ కాకపోయినా కంపల్సరీగా హ్యాండిక్యాప్డ్ అని చెప్పి కూడా ఇన్ఫ్లుయెన్స్ మీద సర్టిఫికెట్లు కూడా ఫేక్ తయారు చేయించి అట్లాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారని ఎలిగేషన్ అయితే ఉందండి. కంపల్సరీగా పెన్షనర్స్ చాలామంది మీద అది కాగు రిపోర్ట్లో తేలిందండి. అది మన సొంతంగా మనం చెప్పింది కాదు, ఆ సర్వేలో తేలిన విషయమేనండి. గవర్నమెంట్ వారికి సర్వే ప్రకారం అది తేలింది. కాకపోతే ఈ పెన్షనర్స్ అందరికీ కూడా ఇలాగా నకిలీ పెన్షన్స్ అన్నీ ఇస్తూ పోతే కొత్త వారికి ఎంతమందికని ఇవ్వగలరండి, ఏ గవర్నమెంట్ అయినా సరే. అందుకని పెన్షనర్స్ అందరికీ కూడా ఎంక్వైరీ చేసి కంపల్సరీగా పాత వారికి కొత్త వారికి ఒకసారి చెక్ చేసి అందరికీ కూడా కొత్త బడ్జెట్ ప్రకారం ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారంటండి. మనకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుందండి 15వ తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తే కొత్త స్కీమ్స్ ఏది ఉన్నా కానీ వాటికి ఎలా చేయరండి. ఎలక్షన్ కమిషనర్స్ అయితే కంపల్సరీగా వీటికి కొత్త పథకాలకు మాత్రం ఎలా చేయరు. పాత పథకాలకి మాత్రం రిలీజ్ చేసేటప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా ఉంటే మాత్రం రిలీజ్ చేస్తారండి. ఎలక్షన్ కోడ్లో కంపల్సరీగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే కనుక కంపల్సరీగా పెన్షన్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉందండి. ఇది కూడా లేకపోలేదు. ఇదండి ఈరోజు వీడియో. నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను కదండి, ఎలక్షన్ కోడ్ కనుక రాకపోతే మనకి కంపల్సరీగా కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేరు కదండి. ఇన్ని పథకాలు అయితే రిలీజ్ చేశారు. ఈ ఎలక్షన్ కోడ్ వస్తుందని ముందుగా అయితే చాలా పథకాలు అయితే రిలీజ్ చేశారండి. ఇది కూడా రిలీజ్ చేసే టైంలో 15th తర్వాత ఇది రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే మనకి సడన్లో ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి పాత పెన్షన్లు రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మరికొంతమంది తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా తెలియాలని దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్లనే. దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నాము. మన వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా వీడియోస్ అయితే ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే